బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జనసేనలోకి వెళ్ళబోతున్నారా? అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల వినిపిస్తున్న మాట. అవును, జనసేన పార్టీలో చేరడానికి బొత్స సత్యనారాయణ ఆసక్తి చూపుతున్నారు. నిన్న అసెంబ్లీ బయట బొత్స సత్యనారాయణ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. బొత్స పార్టీ మారుతారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. బొత్స చేరికపై సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్. సీనియర్ లీడర్స్ను పార్టీలో తీసుకురావడం ద్వారా జనసేనను మరింత బలోపేతం చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి దానికి మించి విజయనగర వ్యాప్తంగా విజయనగరానికి సంబంధించిన ఆ చుట్టూతా కూడా బొత్స సత్యనారాయణకు ఆయన కుటుంబానికి మంచి పట్టుంది. ఎంత పట్టుందంటే కనుక ఒకసారి బ్రీఫ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు విజయనగరం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, వైసీపీ హయాంలో వైసీపీ ప్రభుత్వం కావచ్చు లేదా వైసీపీ టైంలో ఎలక్షన్స్కి వెళ్తున్న క్రమంలో మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఉన్న జిల్లాలో ఉన్న ఉమ్మడి 13 జిల్లాల్లో ఎటువంటి షఫలింగ్స్ జరిగాయో చూసాం. కానీ విజయనగరాన్ని మాత్రం టచ్ చేయలేదు. ఎందుకు? బొత్స సత్యనారాయణ ఆయన కుటుంబం అనే కారణం అక్కడ వినిపిస్తూ ఉంటుంది. అటువంటి బొత్స సత్యనారాయణ ఇప్పుడు పార్టీ మారబోతున్నారా? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, బొత్స సత్యనారాయణ జనసేనలోకి వెళ్ళబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతోంది? ఎప్పుడు ఆయన జనసేనలోకి జాయిన్ కాబోతున్నారు బొత్స? అదే చేరికకి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రాలేదు, కానీ చేరతారని మాత్రం ప్రచారం జరుగుతుంది. దానికి బలాన్ని చేకూరుస్తూ నిన్న అసెంబ్లీ బయట పవన్ కళ్యాణ్ బొత్స ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం, పలకరించుకోవడం, ఆ దృశ్యాలు మనం చూశాము. ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలాగా నిన్న వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, ఆలింగనం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఘటన జరిగిన దగ్గర నుంచి ఆ ప్రచారానికి ఇంకా బలం చేకూర్చేలాగా ప్రచారం అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీలో బొత్స సత్యనారాయణ జాయిన్ కాబోతున్నారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ జనసేన వర్గాలు కానీ లేదా బొత్స సత్యనారాయణ సంబంధించిన వర్గీయులు ఎవరు కూడా దీనిపైన ఎక్కడ కూడా క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. వాస్తవంగా ఎన్నికలైన తర్వాత బొత్స సత్యనారాయణ జాతీయ పార్టీ వైపు చూస్తున్నారు అనే ఒక ప్రచారం జరిగింది. వైసీపీ ఘోర ఓటమి తర్వాత బొత్స జాతీయ పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ వైపు కానీ వెళ్తారని ప్రచారం జరిగింది. తర్వాత జనసేనలో కూడా వస్తారని ఒక టాకు నడిచింది. కానీ తర్వాత బొత్స సత్యనారాయణ వెంటనే జగన్ ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీ చేయడంతో పాటు శాసన మండలిలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లీడర్ గారిని ప్రకటించిన తర్వాత పూర్తిగా అసెంబ్లీ సెషన్స్ లో బొత్స సత్యనారాయణ పూర్తిగా పార్టీ బాధ్యతను తీసుకుంటూ తన గళాన్ని అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన గళాన్ని శాసన మండలిలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో మరోసారి బొత్స జనసేనలో చేరికపైన ప్రచారం ఊపందుకుందని చెప్పాలి. అయితే దీనిపైన జనసేనకు సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ కూడా బొత్స చేరిక మీద ఆయన కూడా కొంత సానుకూలంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే 2011, 12, 13 ఆ టైంలో కేంద్ర మంత్రిగా చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం, అక్కడ బొత్స సత్యనారాయణతో కొంత ర్యాపో మెయింటైన్ చేయడం ద్వారా బొత్సకి పవన్ కళ్యాణ్ మధ్య కొంత పరిచయాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ కొంత అంటే వైసీపీ అధికారంలో సమయంలో బొత్స సత్యనారాయణ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎక్కడ పూర్తి స్థాయిలో టార్గెట్ చేసి విమర్శలు చేయలేదు. విధానపరమైన కొన్ని విమర్శలు చేశారు, కానీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మీద ఆ పార్టీ మీద పెద్దగా విమర్శలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకునే టైంలో ఎలాంటి స్ట్రాటజీ అయితే పవన్ కళ్యాణ్ అవలంబించారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఒకవేళ చేరాలనుకుంటే కదా అలాంటి స్ట్రాటజీని అవలంబించబోతున్నారు. ఇక్కడ ఉత్తరాంధ్రలో కొంత కీలకమైన నేతగా, ముఖ్యంగా సుదీర్ఘకాలంగా రాజకీయాలు ఉన్నటువంటి నేతగా బొత్స సత్యనారాయణ పేరు ఉంది. ఈ నేపథ్యంలోనే అలాంటి నేతను తీసుకోవడం ద్వారా ఒక ప్రాంతం మీద ప్రభావం చూపించే వ్యక్తిగా ఉన్న నేపథ్యంలో బొత్స సత్యనారాయణ కనుక పార్టీని వీడి ఆలోచన చేస్తే వైసీపీ ప్రయత్నాలు కూడా గట్టిగానే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణకి సంబంధించి ఎమ్మెల్సీ అక్కడ ఇచ్చింది ఈ సిచ్యువేషన్ లో. అదే జగన్ మొన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్న సందర్భంలో ఓపెన్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు మీడియా సమక్షంలోనే. వెళ్తే వెళ్ళని ఏమవుతుంది, ఒక పార్టీ నుంచి వెళ్ళిపోతే ఏమైంది, కొత్త వాళ్ళు వస్తారని నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఎవరైనా కానీ పార్టీ సీనియర్లు కానీ లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ పార్టీ మారినా పెద్దగా పట్టించుకునే అవకాశం అయితే లేదు. బొత్స సత్యనారాయణ కొంత కీలకమైన నేత కాబట్టి ఆయన మీద ఏమన్నా ఒకవేళ పార్టీ మారాలనుకుంటే ఏమన్నా సీనియర్ నేతలు సుబ్బారెడ్డితో లేకపోతే విజయసాయిరెడ్డితో ఏమైనా మంత్రాలు జరుపుతారనేది తర్వాత విషయం. కానీ ప్రస్తుతానికైతే జనసేన వైపు
బొత్స చూస్తున్నారనేది ప్రాథమికంగా జరుగుతున్న ప్రచారం కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా ఫర్దర్ గా దీని మీద ఏమన్నా నిజంగా బొత్స సత్యనారాయణ వెళ్ళాలనుకుంటే మాత్రం అధినేత ఒక్కసారి జగన్ రాజేష్ మీరు లైన్ లో ఉండండి. ఆ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటన. విజువల్స్ మీరు చూడొచ్చు. పవన్ కళ్యాణ్ అలాగే బొత్స సత్యనారాయణ ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కాస్త నవ్వుతూ ఇద్దరు కాసేపు ముచ్చటించుకున్నారు. ముచ్చటించుకున్న తర్వాత ఆయన ఇటువైపు ఆయన అటువైపు వెళ్ళిపోయారు. ఈ కాన్వర్సేషన్ ఈ ఆలింగనమే ప్రస్తుతం ఈ ప్రచారానికి సంబంధించి మరింత ఆద్యం పోసింది. ఇక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇంట్రెస్ట్గానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా బొత్స సత్యనారాయణ ఆహ్వానించే అవకాశం ఉంది, స్వాగతించే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంటుంది. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, కొద్ది రోజుల క్రితమే ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇంకొక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగాలని ఆకాంక్షించారు. అటువంటి సందర్భంలో ఇక అవసరం ఏముంది అంటూ జనసేనలో చర్చ జరుగుతోందా? ఎందుకంటే అక్కడ కరెక్ట్ మీ ఫరం కోడల లలిత కుమారి కావచ్చు, ఇలా మరికొంతమంది కూడా అక్కడ ఉన్నారు. కొంతమంది వ్యతిరేకించే అవకాశం ఉంది. అంటే ఒకటి, జనసేన పార్టీ కూటమిలో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆలోచన పార్టీ ఉంది. పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవడం, ఎప్పటికైనా సింగిల్ గా పోటీ చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలు ఎమ్మెల్యే గెలవడం, 2 ఎంపీ స్థానాలు పోటీ చేసి 2 ఎంపీ స్థానాలు గెలిచారు. కాబట్టి ఇదే స్ట్రెంత్ మెయింటైన్ చేయడం ద్వారా ఫర్దర్ గా 2029లో ఒకవేళ కలిసి పోటీ చేసినా అప్పుడు ఇంకా బట్టి ఆ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి పార్టీని బలోపేతం చేయడం అనే అంశం మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. కాబట్టి దీనిలో భాగంగానే ఆచితూచి ఇతర పార్టీలు ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చే వాళ్ళ విషయంలో ఆచితూచి నిర్ణయాలు, ముఖ్యంగా విమర్శలు లేకపోతే ఆరోపణలు, అవినీతి ఆరోపణలు లేని వ్యక్తులు లేకపోతే పెద్దగా పార్టీ మీద గతంలో నోరు పారేస్తున్న ఇలాంటి నేతలు వాళ్ళని దూరంగా పెట్టి మిగతా వాళ్ళని చేర్చుకునే ఆలోచన పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బొత్స ఒకవేళ రావాలనుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ కొంత సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా నిన్న జరిగిన పరిణామాలే దానికి ఉదాహరణగా చాలా మంది మాట్లాడుకుంటున్నారు సచిన్. కానీ ఇక్కడ బొత్స సత్యనారాయణ మండలిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు వైసీపీ తరఫున. వైసీపీ కూడా అటువంటి ప్రాధాన్యత ఇచ్చింది. అక్కడ మరి అటువంటి సిచ్యువేషన్లో బొత్స పార్టీని విడే ఆలోచనలో ఉన్నారు. అటువంటి ప్రచారానికి సంబంధించిన ఘటన జరిగింది వైసీపీలో. వైసీపీలో ప్రస్తుతానికి బొత్సాకి పెద్దగా అసంతృప్తి లేదు. కానీ అధికారులు ఉన్న సమయంలో మాత్రం కొంత బొత్సాని పక్కన పెట్టారు అనే టాక్ పైన అయితే అప్పట్లో వచ్చింది. ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా ఉన్నటువంటి బొత్సాని కాదని అప్పట్లో విజయసాయిరెడ్డి, తర్వాత వైవి సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. అప్పుడు బహిరంగానే పెద్ద ఎత్తున కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. బొత్సాకి ప్రాధాన్యత సరిగా ఇవ్వట్లేదనే ఒక విమర్శలు వచ్చాయి. అంతేకాదు కేబినెట్ షఫలింగ్ సమయంలో కీలకమైనటువంటి మున్సిపల్ శాఖని మార్చి ఆయన్ని విద్యాశాఖ మంత్రిగా డిమోషన్ చేశారని ఒక ప్రచారం కూడా అప్పుడు జరిగింది. కానీ బొత్స ఎక్కడ కూడా పార్టీలో బయట మాత్రం లోపల కొంత అసంతృప్తిగా ఉన్నప్పుడు బయట మాత్రం ఎక్కడ కూడా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. తమ లీడర్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ నిర్ణయం తీసుకుని తనకు అనుకూలంగా పనిచేయడం మాత్రమే తన బాధ్యత అంటూ అప్పుడు చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడ కూడా బహిరంగ ఆయన తన అసంతృప్తిని వెళ్ళగట్లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒకవేళ జనసేనలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఇప్పటి వరకు జనసేనలో నెంబర్ 1 పవన్ కళ్యాణ్ అయితే, నెంబర్ 2గా నాదన మనోహర్ ఉన్నారు. ఒకవేళ బొత్స వస్తే కనుక ఆయనకి నెంబర్ 2 స్థానం వస్తుందా, లేకపోతే కేవలం ఉత్తరాంధ్ర విశాఖపట్నం లేకపోతే శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 జిల్లాలకు సంబంధించిన పూర్తి బాధ్యతలకి అప్పగించే అవకాశం ఉందా, లేకపోతే పూర్తి స్థాయిలో పార్టీలో కీలక నేతగానే ఆయన్ని పరిగణించి బాధ్యతలంతా అప్పగించే అవకాశం ఉందని రకరకాల స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. కానీ పూర్తి స్థాయిలో ఆయన పేరుకి సంబంధించి ఒక క్లారిటీ వస్తే మాత్రం ఆయనకి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు, ఆయన ఎలాంటి రోడ్లు జనసేన పోషిస్తారనేది తెలిసే అవకాశం ఉంది. రైట్ రాజేష్, సో మొత్తంగా అయితే మాత్రం జనసేనలోకి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెళ్ళబోతున్నారా? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతుంటోంది. జనసేన పార్టీలో చేరడానికి బొత్స సత్యనారాయణ ఆసక్తి చూపుతారంటూ కూడా చర్చ జరుగుతోంది. నిన్న అసెంబ్లీ బయట బొత్స సత్యనారాయణను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బొత్స పార్టీ మారుతారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. బొత్స చేరికపై సానుకూలంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. సీనియర్ లీడర్స్ను పార్టీలోకి తీసుకురావడం ద్వారా జనసేనను మరింత బలోపేతం చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్.